హాయ్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి పంజాబీ డ్రెస్ మీదకి పాయింట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఈ వీడియోలో వచ్చేసి కటింగ్ చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మనకి పాయింట్ క్లాత్ 2 మీటర్స్ అయితే ఇచ్చింటారు. ఈ విధంగా 2 మీటర్స్ క్లాత్ని తీసుకొని దీన్ని 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ ఈక్వల్గా చేసుకొని ఎడ్జ్లు కూడా ఈక్వల్గా పెట్టుకొని ఫోల్డింగ్ అయితే మనం నీట్గా పెట్టుకోవాలి. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఫోల్డింగ్ వచ్చేసి మన సైడే ఉండాలి. ఎప్పుడైనా కూడా మనం ఏది కట్ చేసినా కూడా ఫోల్డింగ్ మన సైడే ఉండాలి. ఇది వచ్చేసి మనకి సెమీ పటియాలా పాయింట్ అండి. సైజ్ పాయింట్ తీసుకొని ఇప్పుడు కింద పాయింట్ ఉంటుంది కదా, కింది సైడు ఈ విధంగా ఈక్వల్గా పెట్టుకొని కింద వచ్చేసి 1/2 ఇంచ్ ఖర్చు తీసుకుంటాము. కింద బకరం ఫోల్డింగ్ చేసుకోవడానికి మనకి ఎక్కువ క్లాత్ ఉంటే కనుక కింద 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు. కానీ దీంట్లో వచ్చేసి ఎక్కువ క్లాత్ అయితే లేదు, మనకి కొంచెమే ఉంది కాబట్టి వేరే పీస్ యాడ్ చేసుకున్నామని నేను ఎక్స్ట్రా అయితే 1/2 ఇంచ్ మాత్రమే తీసుకున్నాను. అంటే మన ఖర్చులోకి 1/2 ఇంచ్ నార్మల్గా తీసుకుంటాం కదా. ఈ విధంగా ఓన్లీ 1 లెగ్ మాత్రమే పెడతాం మనము మెజర్మెంట్ తీసుకునేటప్పుడు. ఈ విధంగా 1 లెగ్ పెట్టుకొని ఫోల్డింగ్ సైడ్ కింది సైడ్ వచ్చేసి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అక్కడ. అదే బకరానికి కూడా మనకి ఎక్స్ట్రా పొడవు క్లాత్ ఎక్కువ ఉందనుకుంటే ఇక్కడే 3 ఇంచెస్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఉంది. దీనికన్నా మనం కొంచెం లూజ్ కుడుతున్నాము ఆ పాయింట్ కాబట్టి ఎక్స్ట్రా అయితే పెట్టుకున్నాను. చూసారు కదా, దానికన్నా 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. పైన ఇక్కడ అటాచ్ చేసాం కదా లెగ్ కాకుండా పైపాటికి, అక్కడ ఒక మార్క్ వేసుకుంటాము. వేసుకున్న తర్వాత సైడ్కి లెగ్ ఎలా ఉందో అలా కొంచెం వరకు మెజర్ పెట్టి గీసేసుకుంటాం. సేమ్ పాయింట్ ఎంత వరకు ఉందో సైడ్కి అంతవరకు గీసుకుంటే సరిపోతుంది. కానీ ఇది మనం ఎక్స్ట్రా గీసుకున్నాం కాబట్టి దానికన్నా ఇది కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాము. పైన మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడ నుంచి స్ట్రైట్గా అయితే తీసుకున్నాము. స్ట్రైట్గా ఒక లైన్ అటు చివరి వరకు గీసేసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి కిస్తా పార్ట్ ఉంటుంది కదా, నడుము పార్ట్ కాకుండా ఈ కిస్తా పార్ట్ని ఈ విధంగా పైన ఆ లైన్ నుంచి కింది వరకు పెట్టుకోవాలి. వీడియో మిస్ అయిందండి. ఆ లైన్ నుంచి ఆ కిస్తా పార్ట్ కిందికి మనం కొలుచుకోవాలి అనమాట. ఎంతవరకు ఉంటే అంతవరకు పెట్టుకోవాలి. ఇది వచ్చేసి మనం ఎక్స్ట్రా కట్ చేస్తున్నాం కాబట్టి అది కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఆ విధంగా మార్క్ చేసుకున్నాక కింద నుంచి లెగ్ లైన్ ఉంది కదా సైడ్కి, దీన్ని ఆ మార్క్ దగ్గరికి కలిపేసేయాలన్నమాట. అయిపోయింది కదా, ఓన్లీ లెగ్ పార్ట్ వరకు అయితే మార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు పైన ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కింద లెగ్ లూజ్ మార్క్ చేసుకున్నాం కదా, ఇది పైన కిస్తా ఎక్కడి వరకు మార్క్ చేసుకున్నామో అక్కడి వరకు కట్ చేసుకుంటాము. అది కూడా చూసారు కదా, ఆ కిస్తా పార్ట్కి కింద ఈ లెగ్ లూజు నుంచి పైకి లైన్ అనేది కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకి కింద లెగ్ పార్ట్ వరకు కటింగ్ అయిపోయింది. ఇప్పుడు పైన నడుము పార్ట్ ఉంటుంది కదా, దానికోసం మిగిలిన క్లాత్ తీసుకోవాలి మనము. దీంట్లో వచ్చేసి పైన ఇదైతే మిగిలింది మనకి, దీన్ని 4 ఫోల్డింగ్స్ చేసుకుంటాము. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ ఈక్వల్గా చేసుకున్న తర్వాత పైన నడుము పార్ట్ సైజు పాయింట్ తీసుకొని అది కూడా 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలన్నమాట. ఇది 2 ఫోల్డింగ్స్ ఉంది కదా ఆల్రెడీ, మళ్ళీ 4 ఫోల్డింగ్స్ అయితే చేశాను. ఈ విధంగా క్లోజ్ చేసాం కదా, అటు సైడ్ నుంచి 4 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా తీసుకుంటున్నాం కాబట్టి 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకున్న పైన కూడా. ఇంకోటి ఎక్స్ట్రా మార్క్ ఎందుకు పెట్టానంటే మనం జాయిన్ చేసుకోవాలి, ముందర థ్రెడ్ కోసం కొంచెం కుడతాం, అది మీకు స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఆ ఎక్స్ట్రా అనేది ఎక్స్ట్రా 1.5 ఇంచ్ ఆ 2 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. అంతకుమించి ఎక్కువైతే అవసరం లేదు మనకి. చూసారు కదా, ఎక్కువ ఉందని తగ్గించాను. 1.5 ఇంచ్ ఆల్మోస్ట్ సరిపోతుంది. ఇంకొకటి పొడవు కూడా సేమ్ అది ఎంత ఉందో అంత చెక్ చేసుకున్నాము. చూసారు కదా, కానీ మనకి పొడవు కొంచెం తక్కువ ఉంది. ఇంకొకటి పైన థ్రెడ్ కోసం కూడా మనం ఫోల్డింగ్ చేసుకోవాలి కదా, దానికి కూడా ఎక్స్ట్రా కావాలి. కాబట్టి ఇది ఉన్నంతవరకు కట్ చేసుకొని దీనికి మనకి ఎంత తక్కువ అవుతుందో ఫోల్డింగ్ చేసుకోవడానికి ప్లస్ పాయింట్కి ఎంత తక్కువ అవుతుందో అంత పీస్ అయితే మనం అటాచ్ చేసుకోవాలన్నమాట పైన స్టిచ్చింగ్ చేసేటప్పుడు.
మనం ఒకవేళ లెంత్ పెంచుకోవాలనుకుంటే పైన మాత్రమే లెంత్ పెంచుకోగలం అటాచ్ చేసుకుని, కింద అయితే పెంచుకోలేమండి. ఇప్పుడు అక్కడ మనం పైన లెంత్ అయితే పెంచుకోవాలి అనుకున్నాం కదా, చూద్దాము ఎంత కావాలో. ఆ విధంగా మనం కట్ చేసుకునేది పెట్టుకొని 2.5 ఇంచెస్ అయితే నేను పొడవు అయితే తీసుకుంటున్నాను. అది ఎంత ఉందో అంతకన్నా కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాము, ఎందుకంటే జాయింట్ చేస్తాం కదా, మళ్ళీ సరిపోదు. కట్ చేసుకొని పైన ఈక్వల్గా పీస్ అయితే కట్ చేసుకున్నాం, 4 పీసెస్. ఎందుకంటే అది 4 ఫోల్డింగ్స్లో చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఈ 2 పీసులు ఎందుకంటే కింద మనం బకరం అయితే జాయిన్ చేయాలి కదా, చెప్పాను కదా ఎక్స్ట్రా లేదు కాబట్టి నేను 1/2 ఇంచ్ మాత్రమే తీసుకున్నానని. ఇది కూడా 3 ఇంచెస్ వెడల్పుతో మనకి కింద లెగ్ లూజ్ ఎంత పొడవు ఉందో అంత పొడవు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పాయింట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను.